హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వాక్-ఇన్ రిక్రూట్మెంట్ అంటే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్ధతిలో 3 సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. అయితే ఉద్యోగాల వివరాలకు వచ్చేంత మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక రకమైనటువంటి ఉద్యోగం. అంటే మనకు 4-5 రకాల పోస్టులు ఇచ్చారు మనకు. నేను మొట్టమొదటి పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మనకు 9 పోస్టులు ఉన్నాయి. దీనికి అర్హత ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి. అలాగే 6 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు మనకు. ఎనీ ఆఫ్ ద ఏరియా ఆఫ్ కాంబినేషన్ దెర్ ఆఫ్ ఫేర్స్, రిజర్వేషన్స్, టికెటింగ్, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ చెక్ ఇన్, కార్గో హ్యాండ్లింగ్, ఈ విధానంలో మనకు 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులను అడుగుతున్నారు. లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులతో పాటుగా గ్రాడ్యుయేషన్ ప్లస్ MBA ఉన్నటువంటి అభ్యర్థులను అడుగుతున్నారు. వీరికి 3 years ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓన్లీ గ్రాడ్యుయేట్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే 6 years అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్ ప్లస్ MBA ఉన్నటువంటి అభ్యర్థులకు 3 years ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. 1/12/2018 నాటికి జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 33 సంవత్సరాలు. ఈ విధంగా మనకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. శాలరీ చూసుకుంటే మనకు 25,300 వరకు శాలరీ ఉంటుందండి. ఇక రెండో పోస్ట్ కోడ్ చూసుకుంటే మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు ఇవి 4 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్, ఆటోమొబైల్, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి మనకు LMV లేదా అండ్ హెవీ మోటార్ వెహికల్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ విత్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని ఇక్కడ ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి కూడా జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీకి 31 సంవత్సరాలు, SC/STకి 33 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్ లిమిట్ ఇచ్చారు. శాలరీ సేమ్ ఇచ్చారు, 25,300 వరకు ఇచ్చారు. కస్టమర్ ఏజెంట్ ఉద్యోగాలు 155 పోస్టులు ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కొంచెం. తర్వాత డిప్లొమా ఇన్ IATA, UFTA ఆర్ IATA, FIA, TAA ఆర్ IATA, DGR ఆర్ IATA కార్గో, ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఎయిర్పోర్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ కాంబినేషన్ దేర్ ఆఫ్. ఓకే, డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదండి, IATA, UFTA లేదా IATA, FIA, TAA ఈ ప్రదేశంలో చేసినటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే ఈ అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చండి. క్లియర్గా అర్థమైందండి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితేనే అప్లై చేసుకోవాలి డిప్లొమా ఈ పోస్టులకు. ఈ కస్టమర్ ఏజెంట్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతున్నాయో దానికి జనరల్కి 28 సంవత్సరాలు, ఓబీసీకి 31 సంవత్సరాలు, SC/STకి 33 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది శాలరీ 20,190 రూపాయల వరకు ఉంటుందండి. సీనియర్ ర్యాంప్ సర్వీసెస్ ఏజెంట్స్ ఇక్కడ 34 వేకెన్సీ ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్ ఏ విభాగంలోనైనా కానీ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి. లేదా ITI చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి ఎలిజిబుల్. అలాగే మనకి ఏమిచ్చారంటే మనకు 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ ఆఫ్ వెల్డర్ ఆఫ్టర్ పాసింగ్ SSC ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ విత్ హిందీ, ఇంగ్లీష్, లోకల్ లాంగ్వేజ్. ఓకే, ITI చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా డిప్లొమా చేసుకున్నటువంటి అభ్యర్థులైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్స్ ఏమి ఇచ్చారండి. శాలరీ 20,290 రూపాయల వరకు ఉంది. తర్వాత మనకు ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ 16 పోస్టులు అనేవి. ఇక్కడ కూడా డిప్లొమా కానీ ITI చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి. సేమ్ శాలరీ, సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు మనకు. తర్వాత యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి జనరల్కి 20 సంవత్సరాలు, ఓబీసీకి 31, SC/STకి 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. శాలరీ చూసుకుంటే 18,360 రూపాయల వరకు ఉందండి. తర్వాత హ్యాండీ ఉమెన్. సో ఇక్కడ మ్యాన్, ఉమెన్స్ కానీ అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ అప్లై చేసుకోవచ్చు. 147 పోస్టులు ఉన్నాయి. దీనికి SSC పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రాయగలగాలి. నాలెడ్జ్ ఆఫ్ లోకల్ అండ్ హిందీ లాంగ్వేజ్, ఆల్సో ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ స్పీక్ ఈజ్ డిజైరబుల్. ఎసెన్షియల్ అని చెప్పలేదు కానీ డిజైరబుల్ అంటే ఒకవేళ మీకు హిందీ కూడా వచ్చుంటే బాగుండు అన్నట్టుగా ఇచ్చారు. జనరల్కి 20 సంవత్సరాలు, ఓబీసీకి 31, SC/STకి 33 సంవత్సరాలు ఇచ్చారు మనకు. ఏజ్ లిమిట్ అనేది శాలరీ చూసుకుంటే 16,590 రూపాయల వరకు ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఇక్కడ మనకేందంటే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఆ వివరాలు ఇచ్చారు మనకు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మనకు 3/1/2019 తారీఖున ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 9 to 12 అవర్స్ మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ ఎంప్లాయ్మెంట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఈ 3 కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సీనియర్ ర్యామ్ సర్వీస్ ఏజెంట్కి 4/1/2019 తారీఖు నాడు స్క్రీనింగు, ట్రేడ్ టెస్టు, అలాగే ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ర్యామ్ సర్వీస్ ఏజెంట్కి 4/1/2019 తారీఖు నాడు 9 to 12 అవర్స్ మధ్యలో 9 to 12 అవర్స్ అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్ ఇక్కడ కూడా ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్ కూడా స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 4/1/2019 తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. కస్టమర్ ఏజెంట్కి మాత్రం 5/1/2019 తారీఖున ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. హ్యాండీ ఉమెన్కి మనకు 6/1/2019 తారీఖున ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయంటే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేసి ఇచ్చారు. అంటే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అంటే ఏంటంటే వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చారు. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ల పైన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సైన్ చేయాల్సి ఉంటుంది. వాకింగ్ డేట్ ఏదైతే ఇచ్చారో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ డేట్ వెళ్ళాలని ఫ్రెండ్స్. ఏదైతే అప్లికేషన్ ఫామో అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసుకొని డిమాండ్ డ్రాఫ్ట్ అనేది అంటే SC, ST, ఎక్సర్వీస్ మెన్ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. కానీ OBC జనరల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ DD 500 రూపీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ కింద మీరు 500 రూపీస్ అనేది DD చేయాల్సి ఉంటుంది. ఓకేనా. పేబుల్ ఎట్ ముంబై అని ఇచ్చారు. సో మీరు అక్కడ DD చేసిన తర్వాత DD వెనకాల మీ ఫుల్ నేము, మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. సో మీరు వెన్యూ డేట్స్ అనేది నేను చెప్పాను ఇప్పటిదాకా. ఆ డేట్కి మీరు సర్టిఫికేట్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కూడా చేస్తారు కాబట్టి మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది కూడా నేను చూపిస్తాను. మీ దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళండి. ఒక్కొక్క క్వాలిఫికేషన్ కొందరికి ఉన్నాయి, కొందరికి లేని. ఓకేనా. చూడండి ఇక్కడ 15 రకాల క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే ఇంటర్వ్యూకి వెళ్తాం అనుకున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం తీసుకెళ్ళండి. అలాగే DD పే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ SC, ST క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు ఎటువంటి DD లేదు, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అది ఇంటర్వ్యూ వెన్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. చెన్నై నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి, వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.